దుబాయ్‌లో లావిష్ లైఫ్ స్టైల్ చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారా? కానీ ఆ లగ్జరీ లైఫ్ స్టైల్‌కి రీజన్ ఏంటో తెలుసా? డిసిప్లిన్ అండ్ చిన్ని చిన్ని హ్యాబిట్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్నే కాంపౌండ్ ఎఫెక్ట్ అని అంటారు. ఇమాజిన్ ఎవ్రీ మంత్ 500 రూపీస్ దేని మీదైనా ఇన్వెస్ట్ చేస్తే 5 ఇయర్స్ లో 40,000 రూపీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రోజు ఒక 30 మినిట్స్ ఏదైనా స్కిల్ నేర్చుకుంటే ఈజీగా కెరీర్ అప్గ్రేడ్ అవ్వచ్చు. రోజు ఒక పూటైనా హెల్దీ మీల్ తీసుకోవడానికి ట్రై చేయండి. బాడీ ఈజీగా ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా చిన్న చిన్న చేంజెస్ తోని పెద్ద రిజల్ట్ అయితే తీసుకొని రావచ్చు. ఈ విధంగా చాలా ఎగ్జాంపుల్స్ తో నేను బుక్ నాలెడ్జ్ ద్వారా తెలుసుకున్న విషయాలన్నీ మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఏదో ఒక కమెంట్ అయితే చేయండి. నాకు వీడియో బూస్ట్ అవుతుంది కదా ఎంతో కొంత. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఈ రోజు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, దుబాయ్ లాంటి లగ్జరీ కంట్రీస్ లో ఉండేటప్పుడు మన లైఫ్ లో కూడా కొన్ని హ్యాబిట్స్ అన్నవి చేంజ్ చేసుకోవాలి. అసలు మేము మా లైఫ్ స్టైల్లో ఏమేమి చేంజెస్ చేసుకున్నాము అన్నదైతే చెప్దాము అనుకుంటున్నాను. దీనికోసం మేము చేంజ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, కాంపౌండ్ ఎఫెక్ట్ అనే ఒక బుక్. ఆ బుక్ తెలుసుకున్న తర్వాత మా లైఫ్ లో కూడా కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాం అన్నమాట. అసలు ఏంటి అన్నది వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ అన్న బుక్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఇది వినడానికి చాలా ఫన్నీగా ఉంటది అనమాట, ఏంటి ఇంతేనా అని. కానీ దాంట్లో ఉండే మీనింగ్ మాత్రం చాలా పెద్దది. అసలు ఇలాంటి బుక్స్ కోసం మనం తెలుసుకునేటప్పుడు కూడా చాలా బాగుంటది. మీకు బుక్ లో ఉండే విధంగా అలా కాకుండా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా సింపుల్ గా నేను దాన్ని మోడిఫై చేసి అయితే చెప్పాలి అనుకున్నాను. సో కాంపౌండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే, రోజు మనం చేసే చిన్న చిన్న పనుల్లోనే చిన్న చిన్న హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటే, ఆ చేంజ్ చేసుకున్న హ్యాబిట్స్ టైంతోనే కలిపి మనకు ఒకనొక టైంకి వచ్చినప్పటికి అదొక బిగ్ రిజల్ట్ లా చూపిస్తుంది. అంటే మనకు 1 డేలోనో 2 డేస్ లోనో దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అని కాదు. అయితే 6 మంత్స్ కో 1 ఇయర్ కో 5 ఇయర్స్ కో 10 ఇయర్స్ కో 10 ఇయర్స్ వరకు వెళ్ళక్కర్లేదు. ఒక 5 ఇయర్స్ కైనా కూడా మీకు చేంజ్ అన్నది బిగ్ ఇంపాక్ట్ లో బిగ్ రిజల్ట్ అయితే మీకు కనపడుతుంది అనమాట. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఏం అర్థం కావట్లేదు అనుకోవద్దు. మీకు ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను నేను. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఒకేసారి 30 lakhs కావాలా, లేదు అంటే ఈ రోజు 1 రూపీతో స్టార్ట్ చేసి 30 days కి దాన్ని రోజు రోజుకి రెట్టింపు చేసుకుంటూ మీకు డబ్బులు ఇస్తాము అంటే మీరు ఏం చూస్ చేసుకుంటారు? అది కామెంట్ చేయండి. ఇక్కడ అందరూ ఈజీగా 30 lakhs కదా ఎక్కువ అమౌంట్, ఇదే చూస్ చేసుకుంటాము అని అనుకుంటారు. ఈవెన్ ఈ బుక్ చదవక ముందు, ఆ బుక్ తెలుసుకునేటప్పుడు కూడా నేను వాళ్ళు కూడా ఆ క్వశ్చన్ అడిగితే ఓకే 30 lakhs ఉంటే సరిపోద్ది కదా, బెస్ట్ అదే కదా అనుకుని 30 lakhs అనుకున్నాము. కానీ అది కరెక్ట్ కాదు. ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్ లో ఏం చెప్పారు అంటే, సెకండ్ వన్ ఏదైతే రోజుకు 1 రూపీతో స్టార్ట్ చేసి 30 days లో దాన్ని రెట్టింపు చేసుకుంటూ వెళ్తారో దాన్నే తీసుకుంటాము అని చెప్పారు. ఎందుకంటే మనం 30 lakhs కి ఆనందపడి తీసేసుకున్నట్టయితే పెద్ద మిస్టేక్ చేసినట్టు. ఇది రెట్టింపు అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే, సెకండ్ వన్ చెప్తున్నాను, అది మనకి ఆల్మోస్ట్ 53 crores వరకు కూడా వస్తుంది. ఎలాగా అని ఆలోచిస్తున్నారా? ఈ రోజు 1 రూపీ ఇస్తున్నారు, రేపు దాని డబుల్ అంటే 2 రూపీస్ అవుతుంది. ఆ 2 రూపీస్ డబుల్ అంటే 4 రూపీస్ అవుతుంది. ఆ 4 రూపీస్ డబుల్ అంటే 8 రూపీస్ అవుతుంది. 8 రూపీస్ డబుల్ అంటే 16 అవుతుంది. 16 డబుల్ అంటే 32. అలా 30 days కి వచ్చినప్పటికి అది 53 crores వరకు అవుతుంది. ఒకవేళ నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు వెళ్ళి చాట్‌జీపీటీని అడుగుతారు, గూగుల్ని అడుగుతారు, లేదంటే క్యాలిక్యులేటర్ తీసుకుంటారు, మీ మ్యాథ్స్ టీచర్ని అడుగుతారు, ఎవరిని అడుగుతారో అడగండి. వాళ్ళైతే ఇలానే చెప్తారు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే అందులోకి అయితే వెళ్ళి చూడండి. ఏంటి ఇదంతా డబ్బుల కోసమా అని అనుకుంటున్నారు కదా. ఓన్లీ డబ్బుల కోసమనే కాదు, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఏదో లైఫ్ లో చెయ్యాలి కదా అని చెప్పేసి ఒకేసారి పెద్దగా చేసేస్తాం. ఈ రోజు అంటే ఈ రోజుతోనే మొత్తం మా లైఫ్ స్టైల్ అంతా మార్చేసుకుంటాము అంటే దాని ఇంపాక్ట్ మనకి బిగ్ రిజల్ట్ లో కనపడదు, చిన్నగానే కనపడుతుంది అనమాట. మనం ఎప్పుడైనా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తేనే అది ఎక్కువ రోజుల రిజల్ట్ ఉంటుంది. కొన్ని రోజులకు చూసుకున్నప్పటికీ మనకు ఒక పెద్ద రిజల్ట్ లా కనపడుతుంది అనమాట. సో ఇదంతా ఎందుకక్క, అసలు ఏం లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసావు అని అడుగుతారు కదా. వీటిని నేను కొన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేశాను. ఆ కేటగిరీస్ ఏంటి అన్నది 1 by 1 మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇందులో మెయిన్ ఫస్ట్ వన్ ఏంటి అంటే కెరీర్ గ్రోత్. మనం దుబాయ్కి వచ్చాము అంటే మన కెరీర్ గ్రాఫ్ మంచిగా ఉండి డబ్బులు సంపాదించుకోవడానికి కదా వస్తాము. సో మంచిగా జాబ్ అయితే ఉంటది ఇక్కడ ఉన్నప్పుడు ఎలాను. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే ఓకే ప్రస్తుతం ఉన్న జాబ్ లో ఉన్నాం కదా, ఆటోమేటిక్ గా అవే ప్రమోషన్స్ అవే వస్తాయి. సర్లే మనకి డే అంతా వర్క్ అయిపోతుంది, వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇంకా ఏవో ఒకటి ఇలా అయిపోతుంది అనుకుని ఇంకా లైఫ్ అంతా కూడా అలానే గడుచుకుంటూ వెళ్ళిపోద్ది. కానీ నేను చెప్పేది ఏంటి అంటే మనకి ఇక్కడ ప్రమోషన్స్ రావాలన్నా కొత్త జాబ్ లోకి స్విచ్ అవ్వాలన్నా కూడా మనకి ఇప్పుడున్న కాంపిటీషన్ చాలా హై ఉంది కదా. ఒక్క జాబ్ కోసం కొన్ని వందల మంది కాంపిటీషన్ ఉన్నప్పుడు మన స్కిల్స్ కూడా అంతే మనం అప్గ్రేడ్ చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి ఎవ్రీ డే ఏదో ఒకటి మీ ఫోన్ యూసేజ్ అయినా తగ్గించి ఒక 30 minutes అయినా కూడా మీ స్కిల్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా రోజు మీరు 30 minutes మీ స్కిల్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కనుక టైం ఇచ్చినట్టయితే ఒక 6 months అయినప్పటికీ మీరు అందులో ప్రో అయిపోతారు. ఆటోమేటిక్ గా ఈ జాబ్ లో మీకు ప్రమోషన్ వస్తుంది. లేదు అనుకుంటే మీరు వేరే జాబ్ స్విచ్ అవ్వాలన్నా కూడా మీకు ఈ స్కిల్ అన్నది అందులో యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎవరైనా కస్టమర్ సర్వీస్ లో వర్క్ చేస్తున్నారు అనుకో, వాళ్ళు ఎక్సెల్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద ఇంకా మంచిగా నేర్చుకోవడం, వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల అడ్మిన్ జాబ్స్ లోకి వెళ్ళొచ్చు. ఎవరైనా హాస్పిటాలిటీలో ఉన్నారనుకోండి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ డెస్క్ కి వెళ్ళొచ్చు. నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఇవే చేయండి అని కాదు. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళాలి అంటే మీరు ఏ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళగలరు అన్నది ఆలోచించుకుని ఎవ్రీడే ఒక 30 minutes టైం ఇచ్చి మీ స్కిల్ అన్నది ఇంప్రూవ్ చేసుకోండి. ఒక 6 months లో మీకైతే బిగ్ ఇంపాక్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో సెకండ్ వన్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ త్రూ కాంపౌండ్ ఎఫెక్ట్. సో ఇందులో మనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దుబాయ్ వచ్చినప్పుడు చాలా మంది అనుకుంటారు ఒక 5 years లో మేము డబ్బులు సంపాదించేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము, ఇంకా మా లైఫ్ సెట్, 5 years ఇక్కడ కష్టపడితే చాలు, ఇలా చాలా మంది అనుకుంటారు. దీనికి రిలేట్ కూడా అవుతారు. ఈవెన్ మేము కూడా అలానే అనుకున్నాము. మనకి ఇక్కడ డబ్బులు సంపాదించడం అయితే సంపాదిస్తాము, కానీ మనం అంత సేవింగ్స్ మీద కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంతా కూడా మనకి ప్రాపర్ గా లేకపోతే ఒకనొక టైం వచ్చినప్పటికీ మనమే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు చిన్న చిన్నగా మీకున్న శాలరీలోనే, నాకు చాలా మంది కమెంట్ చేస్తున్నారు మాకు 3000 dirhams మేము ఎలా సేవ్ చేసుకోవాలి, 5000 dirhams శాలరీ ఎలా సేవ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. అదే చెప్తున్నాను, ఒకేసారి మనం ఏమి బిల్డింగ్లు కొనేలేం కదా, చిన్న చిన్నగా మనం అది సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ సేవింగ్స్ చేసి అంటే మిగలకపోతే ఇంకా అంటే ఎంతో కొంత అడ్జస్ట్ చేసుకొని అట్లీస్ట్ ఒక 500 అయినా మనం SIPs లో కట్టడం కానీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం కానీ మంత్ కి అలా ట్రై చేసుకోవాలి. అండ్ ప్యారలల్ గా ఏంటి అంటే తక్కువ శాలరీ అంటే నేను తక్కువ ఎక్కువ అనట్లేదు, ఇలా మాకు అసలు డబ్బులు మిగలట్లేదు అనుకునేటప్పుడు ఏం చెయ్యాలి అని నాకు కొంతమంది అడిగారు. ఇది కంటెంట్ డిఫరెంట్ అవుతుందేమో కానీ చిన్నగా ఒకసారి చెప్దాము అనుకుంటున్నాను. ఏంటి అంటే ఇలా ఉండేటప్పుడు ఎక్కువ మీరు డబ్బులు ఎలా సేవ్ చేయాలి అని ఆలోచించే దానికంటే కూడా ఫస్ట్ స్కిల్ ని ఇంప్రూవ్ చేసుకొని అయితే ప్రమోషన్ గానీ లేకపోతే జాబ్ స్విచ్ అయ్యి కొంచెం శాలరీ ఇంక్రీజ్ అయ్యేలా చూసుకోవడం, ఈ టైప్ లో ప్లాన్ చేసుకోండి. ఇది మళ్ళీ కంటెంట్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడతో ఆపేస్తాను, నేను దీనికోసం కూడా సెపరేట్ వీడియో చేస్తాను. ఈ విషయానికి వచ్చినప్పటికీ ఏంటంటే చిన్న చిన్నగా సేవ్ చేయడం అనేది స్టార్ట్ చేసుకోండి. ఏదో ఒక సేవింగ్ మీకున్న దాంట్లోనే 6 months 5 years చూసినప్పటికీ అది మీకు బిగ్ రిజల్ట్ అయితే చూపిస్తుంది. నేను మెయిన్ గా ఎందుకు చెప్తున్నాను అంటే మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. సో మీకు కూడా చెప్తే కొంచెం అర్థమవుతుంది కదా అని. మేము లాస్ట్ టైం బహ్రెయిన్ లో ఉన్నప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఒక అంకుల్ ఉండేవారు అనమాట. ఆ అంకుల్ వచ్చి మమ్మల్ని అడిగారు, మీరు చాలా యంగ్ కపుల్ కదా, అసలు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అసలు మీరు ఏమనుకుంటున్నారు అని అంటే మేము కూడా పెద్ద పోటుగత్తుల్లాగా ఇలా చెప్పామన్నమాట. అంకుల్ మేము ఒక 5 years ఇక్కడ కష్టపడతాము, తర్వాత ఇండియా వెళ్ళిపోయి బిజినెస్ అది స్టార్ట్ చేసుకుంటాము అంటే అతను ఒక నవ్వు నవ్వారు అనమాట. నేను అలా అనుకుని వచ్చిన 30 years నుంచి ఇక్కడే ఉండిపోయాను అని చెప్పారు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే అతను ఏదో లాస్ అయ్యారనో మేమేదో లాస్ అయ్యామన్నా ఇలా అంతా కాదు, అతను చెప్పినప్పుడే మనం రియలైజ్ అవ్వాలన్నమాట. ఇలా 5 years అన్నప్పటికీ ఏంటంటే మనం సేవింగ్స్, ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇవి ఏమి కూడా మనకు తెలియదు కదా. ఒక పాయింట్ వస్తుంది లైఫ్ లో అందరికి, ఆ పాయింట్ లోనే తెలుస్తుంది అనమాట. ఈవెన్ మేము కూడా ఒకనొక టైంలోని ఇండియాలో సెటిల్ అయిపోదాము అనుకున్నాము, కానీ ప్రాపర్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇదంతా లేక మాకు అప్పుడు అర్థమైంది ఓకే మనము సేవింగ్స్ లేవు వెనకతల, ఇప్పటికిప్పుడు వెళ్ళి అక్కడ స్టార్ట్ చేద్దాము అన్నా కూడా చాలా కష్టం కదా అని మేము అప్పుడు రియలైజ్ అయ్యి ఇలా బుక్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ అంటూ అన్ని నేర్చుకున్నాం అన్నమాట. మేము అలా రియలైజ్ అయిన తర్వాత కూడా మాకు ఒకేసారి సెట్ అయిపోలేదు, కానీ చిన్న చిన్న హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నాం. ఎంతో మాకు మిగిలిన దాంట్లో కొంచెం అమౌంట్ అయినా సేవ్
చేయడము, సేవ్ చేసామంటే ఉట్టి వాటిని దాయడమే కాదు, అందులో ఇన్వెస్ట్ చేయడం, ఇలా చిన్న చిన్నగా చేంజ్ చేసినప్పటికీ మాకు చాలా తక్కువ ఇయర్స్ లోనే మేమైతే రికవర్ అయ్యాము. ఓకే, ఇప్పుడైతే పర్వాలేదు, అలా అని చెప్పి ఏదో కోట్లు కోట్లు ఉన్నాయి అనుకోకండి. కాకపోతే మేము ఈ లైఫ్ లో చేంజెస్ చేసుకోవడం వల్ల మాకు యూజ్ అయింది. నెక్స్ట్ వన్ హెల్త్ అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. మనం ఎన్ని డబ్బులు సేవ్ చేసినా, ఎంత మనకి బయట పేరు వచ్చినా, ఎంత ఏం చేసినా కూడా మన హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో డైలీ ఎంతో కొంత మన హెల్త్ కోసం కూడా కేర్ తీసుకోవాలి. ఎంతో కొంత కాదు, ఎంత ఏం చేసినా కూడా అల్టిమేట్ గా మనం తినడానికి మన హెల్త్ కోసమే కదా చేసుకుంటాము. మన హెల్త్, మన ఇంట్లో వాళ్ళ హెల్త్ కోసమే కదా. ఇంత కష్టపడి మన హెల్త్ మీద మనం కేర్ తీసుకోలేదు అంటే ఇంకేం యూజ్. దట్టు ఇంకా దుబాయ్ లో ఉన్నారు అంటే చాలా మంది ఫుడ్ మీద కూడా కేర్ తీసుకోరు. మెయిన్ గా బ్యాచులర్స్ పాపం అలా ఏదో ఒక మెస్ లో తినేయడం కానీ ఇంకా అలా ఉంటారు. లేదంటే ఆ పూటకి ఏదో ఒకటి బయటకు వెళ్ళి చార్కోల్ చికెన్ ఏదో ఒకటి తినేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. బట్ హెల్త్ కోసం మెయిన్ గా చూసుకోండి. డైలీ కొంచెమైనా వాకింగ్ చేయడానికి, వాటర్ ఇంటేక్ పెంచడము, షుగర్ కట్ చేసే ఛాలెంజెస్ లాంటివి, ఇలా చిన్న చిన్నగా ఏదో ఒకటి హెల్త్ కి సంబంధించి కనీసం హెల్దీ మీల్ తీసుకోవడానికి, ఒక పూటైనా హెల్దీ మీల్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా జంక్ ఫుడ్ డైలీ తినే వాళ్ళు అయితే వీక్లీ 2 times తినేటట్టు పెట్టుకోవడం, ఇలా చిన్న చిన్నగా చేయడం వల్ల ఏంటి అంటే ఒకవేళ మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయినా కూడా నెమ్మది నెమ్మదిగా అవి కట్ అవుతూ ఉంటాయి కదా. ఏదైనా మనకి హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే మెయిన్ అది మనం తీసుకునే ఫుడ్ బట్టే ఉంటుంది. సో ఫుడ్ గురించి కూడా మీరు మంచిగా కేర్ తీసుకోండి. ఏదో ఒక చేంజ్ చెయ్యండి. మెయిన్ గా అయితే 1 meal అయినా హెల్దీ మీల్ తీసుకునేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వన్ మెంటల్ హెల్త్ అండ్ పీస్. మనకి బాడీకి ఫిజికల్ గా ఎంత అయితే హెల్త్ ఇంపార్టెంటో మన మైండ్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా, మన బ్రెయిన్ కూడా. దుబాయ్ లో ఉన్నప్పుడు ఏంటంటే వర్క్ ప్రెషర్ అనో లేకపోతే ఇంటి దగ్గర టెన్షన్స్ అనో ఎక్కువ ప్రెషర్ తీసేసుకుంటూ ఉంటాము. మనకే తెలీదు మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నామని. కొన్నిసార్లు లోన్లీగా కూడా ఫీల్ అవుతూ ఉంటాము. కానీ మనకి ఫిజికల్ హెల్త్ ఎంత అయితే ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. డైలీ అట్లీస్ట్ ఒక 5 minutes అయినా మెడిటేషన్ చేయడానికో లేకపోతే ఈ రోజు మీకు జరిగిన గుడ్ థింగ్స్ అన్ని ఒక బుక్ లో రాసుకోవడం, అంటే మనకి పీస్ఫుల్ మైండ్ సెట్ కూడా ఉండాలి కదా. ఇంక ఇలా స్ట్రెస్ ఉన్నట్టయితే ఆటోమేటిక్ గా మన బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఫిజికల్ గా కూడా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ మధ్య మనకి రీసెంట్ గా ఎటువంటి డిసీజ్ వచ్చినా కూడా ఎందుకు వచ్చింది అంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మీరు, అందువల్లే వస్తుంది. స్ట్రెస్ కూడా ఒక మేజర్ ఇంపాక్ట్ అయిపోయింది. సో ఆ స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి పార్క్ వెళ్ళి వాకింగ్ చేయడము, లేకపోతే మీ లవ్డ్ వన్స్ కాల్ చేసి మాట్లాడడము, ఇంకా ఏదో ఒకటి ఇలా లైఫ్ లో పీస్ఫుల్ గా అనిపించే థింగ్స్ చేయాలి. మెయిన్ అయితే నేను చెప్పేది అట్లీస్ట్ ఒక 5 minutes అయినా మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేచర్ తో టైం స్పెండ్ చేయడానికి కూడా ట్రై చేయండి రోజు. అలా చిన్న చిన్నగా చేయడం వల్ల ఏంటి అంటే కొన్ని మంత్స్ అయినప్పటికీ మీకే చేంజ్ తెలుస్తుంది. అనవసరంగా ఓవర్ థింక్ చేసి ఫ్యూచర్ లో ఏదో అయిపోద్దా, అదైపోద్దా, ఇదైపోద్దా అని చెప్పి టెన్షన్ పడకండి. కొంచెం కొంచెంగా మీ నెగిటివ్ థాట్స్ అన్ని కట్ చేసుకొని పాజిటివ్ లో అవ్వడానికి ట్రై చేయండి. రీసెంట్ గా నేను ఒక వీడియో చేశాను కదా, మెంటల్ హెల్త్ ఇన్ దుబాయ్ అని చెప్పి, చాలా మంది రిలేట్ అయ్యారు. అసలు నాకు ఎన్ని మెసేజెస్ వస్తున్నాయి అంటే నిజంగా ఇంతమంది సఫర్ అవుతున్నారా అనిపిస్తుంది. కాబట్టి మెడిటేషన్ అయితే కంపల్సరీ చేసుకోండి. మీకు పీస్ఫుల్ గా ఉంటుంది మెడిటేషన్ చేసుకోవడం వల్ల. వీలైనంత వరకు పాజిటివ్ గా ఆలోచించడానికి ట్రై చేయండి. ఇది డైలీ హ్యాబిట్స్ లో మీరు కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. మీకే ఒక ఫ్యూ మంత్స్ అయినప్పటికీ చేంజ్ పక్కా తెలుస్తుంది. నెక్స్ట్ రిలేషన్షిప్స్ అండ్ సోషల్ లైఫ్. దుబాయ్ లోని అందరూ ఎవరు హడావిడి పొద్దున్న డ్యూటీలకు వెళ్ళడము, తర్వాత ఇంటికి వచ్చి కుకింగ్లు చేసుకోవడము, ఇంక ఇంట్లో పనులు చేసుకోవడము, ఇంకా ఫ్యామిలీకి అంత టైం అంటే బ్యాచిలర్స్ గా ఉన్న వాళ్ళు అనుకోండి, ఫ్యామిలీకి అంత టైం ఇవ్వరు. ఒకవేళ ఫ్యామిలీగా ఉన్నా కూడా అంత టైం అయితే ఉండదు. ఇంకా హడావిడి లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది కదా. సో ఇలాంటి టైంలో ఏంటంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఇంటికి కాల్ చేసి ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడడము, లేదంటే ఫ్రెండ్స్ తో కొంచెం గ్యాదర్ అవ్వడము, బయటకు వెళ్ళడము, ఇలాంటి సోషల్ లైఫ్ కూడా దూరం అవ్వకూడదు. అంటే ఇక్కడ అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా, మనకి ఒక్కొక్కరిది ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. కొంతమంది మనకు సెట్ అవుతారు, కొంతమంది మనకు సెట్ అవ్వరు. ఒకవేళ మనకేమైనా వాళ్ళు టాక్సిక్ అని అనిపిస్తున్నారు అంటే ఏం ప్రాబ్లం లేదు, అక్కడితో కట్ చేసేయండి. ఎందుకంటే ఇది మీ లైఫ్. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో చేస్తారు అని అయితే ఏం భయపడకండి. మీకు నచ్చలేదు అంటే ఓకే, నాకు నచ్చలేదు, ఇంకా అక్కడి వరకు కట్ చేసేయాలి. అలా అని చెప్పి వాళ్ళని హర్ట్ చేయమని కాదు. బట్ టాక్సిక్ రిలేషన్షిప్ అనిపిస్తుంది అంటే మన మెంటల్ హెల్త్ కదా మంచిది కాదు. సో అక్కడితో కట్ చేసేయడం అయితే చాలా మంచిది. రిలేషన్షిప్స్ మెయింటైన్ చెయ్యండి. ఎవరైతే మీతో జెన్యున్ గా ఉంటారో, మీరున్నా లేకపోయినా మీ ముందు మీ వెనకాతలో ఒకేలా మాట్లాడే పర్సన్ ని చూస్ చేసుకోండి. అది ఇక్కడనే కాదు, ఎక్కడన్నా కూడా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది.
నెక్స్ట్ వన్ విజన్ బోర్డు. చాలా మందికి విజన్ బోర్డ్ అంటే ఏంటో అనుకుంటారు. ఏమి కాదు, అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసులేండి, కొంతమంది తెలియదు. ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం చెప్తున్నాను. విజన్ బోర్డ్ అంటే ఏంటంటే మనందరికీ ఏదో ఒక డ్రీమ్ ఉంటది. అది చిన్నదైనా పెద్దదైనా కూడా ఒక చార్ట్ టైప్ లో గానీ ఏదో ఒకటి మనం ఇంట్లో ఉంటాం కదా, మన ఎదురుగా అది కనపడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కి మీ డ్రీమ్ జాబ్ గానీ, లేదు అంటే మీకు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలని ఉందా, లేదు అనుకుంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందా, ఏదైనా, లేదు అంటే అట్లీస్ట్ మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, నేను సన్నగా అవ్వాలి అనుకున్నా, లేదంటే నేను లావుగా అవ్వాలి అనుకున్నా, ఏదైనా కూడా అది మీరు ఒక బోర్డ్ మీద అయితే స్టిక్కర్స్ లా అంటించుకోవడం, లేదంటే మీరే బొమ్మలు గీసుకోవడం, లేదంటే ఆ వర్డ్స్, మోటివేషన్ వర్డ్స్ అన్ని రాసుకొని మనకి ఎదురుగా, మనం ఎక్కడైతే మనం పొద్దున్నే లేవగానే కనపడాలి, మన ఇంట్లో హాల్లోనైనా, ఇంకా చూస్తున్న ప్రతిసారి కూడా మోటివేషన్ రావాలన్నమాట. అంటే మన అందరికీ కోరికలు ఉంటాయి, కాకపోతే డైలీ అవి వాటి కోసం ఏదైనా పని చెయ్యాలి అంటే మనకు బద్ధకంగా ఉండదు. అబ్బా ఎవరు చేస్తారులే అని అనిపిస్తుంది. అదే మన ఎదురుగా ఎటు చూసినా కూడా మన డ్రీమ్ కోసమే చూసాం అనుకోండి, మనకే తెలియకుండా దాని మీద ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని చెప్పి. సో ఆటోమేటిక్ గా మనం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఎగ్జాంపుల్ కి చెప్పాలి అంటే, ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారు అనుకోండి, ఆ విజన్ బోర్డ్ మీద ఉంటే డైలీ ఒక 10 minutes ఆ విజన్ బోర్డ్ చూడగానే ఓకే రోజు నేను ఎలాగైనా రీసెర్చ్ చేయాలి అని చెప్పేసి మీకు మీలో మీకే తెలియకుండా దానికోసం ఒక 10 minutes రీసెర్చ్ చేయడం లాంటివి చేస్తారు. ఒకవేళ మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ కి వెళ్ళాలి అనుకుంటున్నారు, కానీ దానికి బిగ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు ట్రావెలింగ్ మీద ఎన్ని కోరికలు ఉంటాయో, స్విట్జర్లాండ్ అంటాను, జార్జియా అంటాను, వీటన్నిటికీ డబ్బులు కావాలి. సో ఆ బోర్డు చూసినప్పటికీ ఓకే మనము ఈ మంత్ ఇంత డబ్బులు దాయాలి, ఈ మంత్ ఇంత డబ్బులు సేవ్ చేయాలి అంటే మనం చేసే ఖర్చుల్లో కూడా తగ్గించాలి. ఏదో ఒకటి కొనాలి అనగానే మనకు ఆ విజన్ బోర్డ్ కనపడుతుంది. లేదు లేదు నేను ట్రావెలింగ్ చేయాలి అంటే డబ్బులు సేవ్ చేయాలి, ఆటోమేటిక్ గా సేవ్ చేస్తాం అన్నమాట. అలా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనుకోండి, అది మనకి ఎదురుగా విజన్ బోర్డ్ కనపడితే ఏమైనా ఒకవేళ సన్నం అవ్వాలి అనుకుంటే, ఏదైనా జంక్ ఫుడ్ అలాంటివి తింటున్నాము అంటే నో నో నేను ఛాలెంజ్ పెట్టుకున్నాను, నాకు ఈ గోల్ ఉంది, నేను సన్నం అవ్వాలి అనుకున్నా. సో ఆ విజన్ బోర్డు చూడగానే మనకు ఒక ఐడియా అన్నది వస్తుంది అన్నమాట. ఈ విధంగా కాంపౌండ్ ఎఫెక్ట్ ఇలా కూడా మనకి ఇలా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. దుబాయ్ వచ్చారు అంటేనే పెద్ద పెద్ద డ్రీమ్స్ తో వస్తారు కదా, వాటన్నిటిని అచీవ్ చేయాలి అంటే మనం ఒకేసారి పెద్దగా ఈ 1 month లోనే మొత్తం అంతా చేంజ్ చేసేయాలి అంటే చేంజ్ చేయలేము. ఒక 1 or 2 weeks ఉంటాం, మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతాము. ఏదైనా కూడా చిన్న చిన్నగా చేసుకున్నాం అనుకోండి, కొన్ని మంత్స్ అయినప్పటికీ అది మనకి కంప్లీట్ గా అలవాటు పడిపోతాము. సో మనకు అది ఈజీగా ఉంటుందన్నమాట. అలా అని చెయ్యలేరా ఒకేసారి పెద్ద గోల్ పెట్టుకుంటే అంటే చేయగలరు. చాలా మంది అంటే మన దాని మీద బేస్ అయి ఉంటుంది. చాలా మంది షార్ట్ టర్మ్ లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. బట్ ఇలా మనం డైలీ చిన్న చిన్న హ్యాబిట్ అన్నది ఏంటంటే లైఫ్ లాంగ్ మనకే తెలియకుండా అలవాటు అయిపోద్ది అన్నమాట. సో ఇది కాంపౌండ్ ఎఫెక్ట్ కోసం మేము కూడా వీటిలో చాలా వరకు చేంజెస్ చేసాము. మాకు కూడా మంచిగా అనిపించింది. ఎందుకు మన సబ్స్క్రైబర్స్ తో పంచుకోవద్దు, ఎందుకంటే మాకు ఇవన్నీ తెలీదు, మేము తెలుసుకున్నాము. ఇలా ఎవరో ఒకరి ద్వారా ఈ బుక్ కోసం తెలుసుకోవడము, ఈ బుక్ ఏంటని రీసెర్చ్ చేసినది, ఓ ఓకే ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని అనిపించింది. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకేం అర్థమైంది? ఫస్ట్ మీ లైఫ్ లో ఇప్పుడు ఏం చేంజ్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ లైఫ్ లోని చిన్న చేంజ్ అయినా ఏంటి అన్నది అయితే కామెంట్స్ లో తెలియజేయండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. ఇది ఓన్లీ దుబాయ్ లో ఉన్న వాళ్ళకనే కాదు, ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా పని చేస్తుంది మంచిగానే. ఇండియానే కాదు, ఏ కంట్రీలో ఉన్నా కూడా ఇలాంటివి పనిచేస్తాయి. ఎవరికైనా ఫ్రీగా ఉంటే ఆ కాంపౌండ్ లైఫ్ బుక్ కూడా చదవండి, నాలెడ్జ్ వస్తుంది కదా. సో ఇంకా లాగ్ అయిపోద్దేమో వీడియో, ఉషాక్ ఏవేవో చెప్పేస్తుంది అని అనుకుంటారు కదా. మంచి మంచి వీడియోస్ అన్ని మీకోసం చేస్తాను. మీరు కూడా చూసి లైకులు చేసి షేర్లు చేసేయండి, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.